హలో అండి. ఇవాళ నేను దోశలు వేశాను. అవి మామూలు దోశలు కావండి. మామూలుగా కొంచెం గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేసుకొని ఒక 2 గరిటెల పిండి తీసుకొని బాగా కలిపేసి వేశానండి. ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు, సో నేను అది స్కిప్ ఇచ్చేసాను. పెనం మీద లైట్గా ఆయిల్ వేసి గరిటె పిండి వేసుకొని దాన్ని శుభ్రంగా పలచగా చేసుకొని తిప్పటమేనండి. పైన ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పెనంకి ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా పైన ఆయిల్ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు సెకండ్ దోశ కూడా వేసుకుంటున్నాను. చక్కగా బాగానే వస్తుంది. అవి చక్కగా చేసుకొని అది కూడా పైన నూనె వేయకుండా మళ్ళీ రెండో వైపు టర్న్ చేసి తిప్పితే అంతేనండి. ఇవి మామూలుగా గుంట పొంగనాలలో వేస్తారు. నేనేంటంటే ఇవి అట్లు పిండిలో వేసి చేశాను. దీన్ని మా మేనల్లుడికి పెడుతున్నాను, నేను తింటున్నాను. వాడు చాలా ఇష్టంగా తింటున్నాడండి. ఇద్దరం ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద అదే చేసాము. తర్వాత వాడు అత్త నాకు విడిగా ఇవ్వు అని తనే తింటున్నాడు. చూడండి, ఇదేనండి ఇవాళ మా టిఫిన్.